ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్బిట్రేట్ మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అక్యూట్గా ఒక 15-20 సెకండ్లలో అది ఇమీడియట్గా నివారిస్తుంది అని వినికిడి. సార్బిట్రేట్ అసలు ఏం చేస్తుంది? వాట్ డస్ ఇట్ డూ అట్ దట్ టైమ్ ఇన్ ద బాడీ? మంచి ప్రశ్న అడిగారండి. మనం ఎన్నో చోట్ల చదువుతాము, మీకు గుండెపోటు వస్తుంది అని అంటే 2 ట్యాబ్లెట్లు ఎప్పుడు జోబులో పెట్టుకోండి, ఇమ్మీడియట్గా తీసుకోండి. ఒకటేమో మింగండి, ఒకటేమో నాలుక కింద పెట్టుకోండి అని. సో దీస్ 2 ట్యాబ్లెట్స్ ఆర్ ఆస్పిరిన్ అండ్ సార్బిట్రేట్. అవును. సో ఆస్పిరిన్ అనేదేమో యాంటీప్లేట్లెట్ ఏజెంట్, బ్లడ్ని థిన్ చేస్తుంది. ఇట్ ఈస్ అ రియలీ లైఫ్ సేవర్. సార్బిట్రేట్ ట్యాబ్లెట్ అనేదేమో రక్తనాళాలని డైలేట్ చేస్తుంది. సో నాలుక కింద పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రీచెస్ ద బ్లడ్ స్ట్రీమ్ విదిన్ 20 seconds. సో ఇట్ విల్ రీచ్ ద హార్ట్ విదిన్ 30 seconds to 1 minute. ద మెడిసిన్ వుడ్ హ్యావ్ రీచ్ ద హార్ట్ అండ్ ఇమీడియట్లీ అది డైలేట్ చేస్తే ఇట్ మైట్ సేవ్ అ లైఫ్. స్పాజమ్ ఇది అవుతుంది, రిలీజ్ అవుతుంది కొంతవరకు. అండ్ హెడేక్ కూడా వస్తుంది, బట్ దట్ ఈస్ అ మైనర్ ఇష్యూ. అది ఓకే, అదే కదా సార్. అంటే మరి స్టాండర్డ్ ప్రోటోకాల్గా 40-50 దాటిన వాళ్ళకి ఇది పెట్టేసుకోండి అని ఎందుకు చెప్పారు సార్ మామూలుగా? ఎందుకంటే అన్ని పెయిన్స్ గుండె కోసం కాదు కదండి. అవును, కరెక్ట్. సో ఇట్ ఈస్ అట్ రిస్క్ పీపుల్కి జనరల్గా చెప్తారా సార్? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 40 years ప్లస్ వాళ్ళు 2 ట్యాబ్లెట్లు జోబులో పెట్టుకోండి అని అంటే దాంతో వచ్చే సైకలాజికల్ ట్రామా కూడా ఆలోచించాలి. చాలా మంచి. సో నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గో టు దట్ ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ కీపింగ్ 2 tablets ఇన్ యువర్ పాకెట్, గెట్ యువర్ హార్ట్ టెస్టెడ్ వన్స్. అంతే కదా, అదే బెస్ట్. కానీ అసలు గుండె జబ్బు ఉంది అనే ఫీలింగే కొంచెం భయపెడుతుంది సార్. ఎందుకంటే చాలా వల్నరబుల్ ఫీల్ అయిపోతాం. కొంచెం ఆయాసం వచ్చింది, అమ్మో మనం ఆ రిస్క్ ప్రొఫైల్లో ఉన్నామని చెప్పి. బట్ మీరు చెప్పడం ఇప్పుడు సర్జరీస్ కూడా చాలా అవలీలగా అయిపోతున్నాయని చెప్పి. సో ఈ స్టెంట్ అన్నది ఆల్మోస్ట్ యాంజియోగ్రామ్ చేసి అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకుని చేసేస్తారు కదా సార్? చేసేయచ్చండి అది. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ స్టెనోసిస్ అండ్ ద ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలన్నా కానీ స్టెంట్ పెట్టాలన్నా కానీ ఇక్కడి నుంచి ఒక చిన్న క్యాన్యులా పెట్టాలి. సో క్యాన్యులా ఆల్రెడీ పెట్టేశాము, ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉందని తెలుసు, క్లియర్ కట్ ఉన్నప్పుడు ఇఫ్ పేషెంట్ అగ్రీస్ వీ కెన్ డూ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇమ్మీడియట్లీ. సార్ బైపాస్ సర్జరీ అంటే పక్క నుంచి మనం ఈ మామూలు వీటిని బైపాస్ చేసే సర్జరీ, రక్త స్రావం ఏదైతే ఉందో ఇంకో చోట నుంచి అందించే ప్రయత్నం, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఒకటి, ఇంకోటి ఓపెన్ హార్ట్, వీటన్నిటికీ తేడాలు ఏంటి సార్? మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకు అనంటే యాక్చువల్లీ బైపాస్ సర్జరీ ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 2 వేరే. అవును, చాలామంది దీనికి కలిపేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఫేర్ వెన్ ఇట్స్ సింపుల్ ట్రీట్మెంట్. మాకు ఓపెన్ హార్ట్ అయ్యింది అని అంటారు, కానీ వాళ్ళకి యాక్చువల్లీ అయ్యింది బైపాస్ సర్జరీ. ఇది డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే గుండె కవాటాలు అంటే హార్ట్ వాల్వ్స్, మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పెడ్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్, 4 కవాటాలు ఉంటాయి గుండెలో. అవి గుండె లోపట ఉంటాయి. వైల్ గుండె రక్తనాళాలేమో గుండె పైన ఉంటాయి. సో గుండె రక్తనాళాల ప్రాబ్లంకేమో బైపాస్ సర్జరీ చేయాలి, అదేమో గుండె పైన ఉంటుంది. కాబట్టి గుండెని ఓపెన్ చేసే అవసరం లేదు. ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. అది దేనికి? గుండె లోపట ఉన్న అవయవాల గురించే. సో గుండె లోపట ఉన్నది ఓన్లీ కవాటాలు, ద వాల్వ్స్. సో మైట్రల్ వాల్వ్ అనేది గుండె లోపట ఉంటుంది. సో మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం వస్తే వాల్వ్ రీప్లేస్మెంట్ లేదా వాల్వ్ రిపేర్ చెయ్యాలంటే గుండెని ఆపక తప్పదు. సో ఇన్ స్ట్రిక్ట్ సెన్స్ దట్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. వైల్ bypass surgery is bypass surgery, it is not open heart surgery. కానీ కామన్గా కన్ఫ్యూజ్ అవుతారు, డాక్టర్స్ కూడా మైండ్ చెయ్యరు, అదే అర్థం చేసేసుకుంటారు కాంటెక్స్చువల్లీ.